hello, welcome to Promotions with Prabhu in Suman TV, the India's largest digital media platform. This program is sponsored by Iceberg, the taste of heaven, India's first organic ice cream. ప్రమోషన్స్ విత్ ప్రభు కార్యక్రమంలో మనకు గెస్ట్లుగా రాబోతున్నటువంటి మూవీ టీం ఎవరో తెలుసా? సర్కారు నౌకరీ. వెల్కమ్ ద హీరో ఆకాష్ అండ్ హీరోయిన్ భావన టు కమెంట్ ద మనం ప్రత్యేకంగా ఆకాష్ గురించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే హీఈస్ సన్ ఆఫ్ వెటరన్ సింగర్ సునీత గారి అబ్బాయి. ఎలా జరిగింది ఏంటి అనేది అనుకోకుండా ఒకరోజు శేఖర్ గారు కలిసారు, డైరెక్టర్ గారు. కలిసిన తర్వాత ఆయన ఒక లైన్ చెప్పారు. ఆ లైన్ నాకు నచ్చింది. అంటే అప్పటిదాకా నాకు రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూసర్ అని కూడా తెలియదు. స్ట్రిక్ట్లీ స్టోరీ నచ్చే నేను ఆ రోజు కూడా ఒప్పుకున్నాను. దాని తర్వాత ఆయన నరేషన్ ఇచ్చారు. తర్వాత కె రాఘవేంద్రరావు గారు ప్రొడ్యూసర్ అని తెలిసిన తర్వాత వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? ఎలాంటి సినిమాలు తీసారు, ఎలాంటి సెలబ్రిటీస్ తో పనిచేశారు, అలాంటి సెలబ్రిటీస్ తో పనిచేసిన ఆయన లిస్ట్ లో నా పేరు కూడా యాడ్ అవుతుందంటే అది ఒక గొప్ప ఫీలింగ్, అది చెప్పలేదు. కంగ్రాచులేషన్స్. నిన్న టీజర్ రిలీజ్ ఫంక్షన్ లోనే రాఘవేంద్రరావు గారు చాలా అప్రిషియేట్ చేస్తూ మహానటి సావిత్రితో తనను పోల్చడం జరిగింది. అలాంటి ఒక అద్భుతమైన కాంప్లిమెంట్ కొట్టేశారు డైరెక్టర్ గారి దగ్గర నుంచి. కంగ్రాచులేషన్స్. భావన, నా దృష్టిలో అమ్మాయి సావిత్రి అంత నటన ఉంది. ఇప్పుడు సర్కారు నౌకరీ టీం నుంచి డైరెక్టర్ గంగనమోని శేఖర్ గారు అండ్ మధులత, వెల్కమ్ బోత్ ఆఫ్ యూ. కమ్ ఆన్ టు ద డయాస్ ప్లీజ్. వెల్కమ్. డైరెక్టర్ శేఖర్ గారు రియల్లీ ఎంత అప్రిషియేషన్ వచ్చిందంటే నిన్న టీజర్ రిలీజ్ ఫంక్షన్ లో డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు తను అభినందించిన తీరు చూస్తే రియల్లీ ఒక యంగ్ డైరెక్టర్ కి ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పిన వెంటనే ఆయన మరో మాట మాట్లాడకుండా లోపలికి చెక్కు తీసుకొచ్చి ఇచ్చేసి ఎస్ యు ఆర్ డూయింగ్ దిస్ ఫిలిం అని చెప్పేసి ఆయన కన్ఫర్మ్ చేయడం అనేటువంటిది మీరు సాధించబోయే విజయానికి ఈజ్ ఎ వండర్ఫుల్ శుభసూచకంగా మనం చెప్పుకోవచ్చు. So this is the team, both the teams are here ready now. Promotions with Prabhu అనేటువంటి ఈ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ ఇస్ ద మ్యూజిక్ రౌండ్. మ్యూజిక్ రౌండ్ అంటే ఫస్ట్ ఒక పాటని మనం మధ్యలో నుంచి ప్లే చేయడం జరుగుతుంది. మధ్యలో ప్లే చేసిన తర్వాత ఆ పాట బిగినింగ్ ఏంటనేటువంటిది చెప్పాలి. ఎవరు గెస్ చేస్తారో వాళ్ళు ముందుగా వచ్చి నన్ను ఇలా ట్యాప్ చేయాలి. ఆ ట్యాప్ చేసిన వాళ్ళు ఆ సాంగ్ ఏంటనేటువంటిది ద ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద సాంగ్ ఏంటో చెప్పాలి. సో లెట్ us start the music. ఫస్ట్ డైరెక్టర్ శేఖర్ ట్యాప్ చేశారు. శేఖర్ చెప్పండి, ఏ సినిమాలో ఇది? అది కాదు, ముందు కొట్టేస్తే తర్వాత సంగతి చూసుకోవచ్చు అని సాంగ్ చెప్పాలా? సినిమా బిగినింగ్ ఏంటనేది. చిగురాకు చాటు చిలక ఎంతవరకు వస్తే అంతవరకు పాడండి. అంతే వచ్చు సార్. చిగురాకు చాటు చిలక నీ అలజడి ప్రేమేగా అలవాటు లేదు గనుక. ఈ గెస్ కరెక్టా కాదో చూద్దాం. నా ప్లే ద సాంగ్, ఫుల్ సాంగ్. చిగురాకు చాటు చిలక తన్నడవద ధీమాగా. So the first mark goes to director Shekhar's team. అనుకోని దారి గనుక. Let's go for the second song. భావన ఫస్ట్ ట్యాప్డ్ మీ. ఎవరు ట్యాప్ చేస్తే వాళ్ళే పాడాలి. ట్యాప్ తనకు చేసింది కనీసం యూ ట్రై టు. అవును నిజం నువ్వంటే నాకు ఇష్టం. ఏ సినిమాలో అది? అతడు. లెట్ us see whether it is right or wrong. అవును నిజం నువ్వంటే నాకు ఇష్టం. మ్యూజిక్ రౌండ్ లో 2 సాంగ్స్ అయిపోయి ఇద్దరు టీమ్స్ కూడాను ఈక్వల్ గా ఉన్నారు కాబట్టి లెట్ us go to the next song. ఇది కరెక్టా కాదా చూద్దాం. ప్లీజ్ ప్లే ద సాంగ్. థర్డ్ సాంగ్ కూడా తను గెస్ చేసింది. దే ఆర్ విత్ 2 marks అండ్ ది టీమ్ ఈజ్ విత్ డైరెక్టర్ టీమ్ ఈజ్ విత్ 1 mark. yes now let us go to the fourth song. ప్లే చేయనివ్వండి, ముందే కొట్టకండి.
గాల్లో తేలా ఊరికి ఊగేసా. yes what is the song? పాస్ కూడా ఆప్షన్ ఉందా సార్? సార్ కూడా తెలియదు ఇప్పటిదాకా. నాకు అసలు తెలీదు you know that? కిరాక్ పార్టీ మూవీలో గురువారం సాయం కలిసొచ్చిందిరా. play the song. గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా. మార్క్ గోస్ టు శేఖర్ స్టీవ్. మన రెండు సాంగ్స్ మనం ప్లే చేసుకుందాం. ప్లే ద సాంగ్. రోజు చెక్కిలితో తగువాయే. ఇద్దరి దగ్గర నో గెస్. సో రెండు టీమ్స్ లో ఎవరు కూడా ఈ సాంగ్ ఏంటనేటువంటి గెస్ చేయలేపారు కాబట్టి నౌ లెట్ us play the song and see what it is. లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలే గిరాయి. The mark goes to me. సో ఈ సాంగ్ తాలూకు ఇది నాకు వస్తుంది కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరు చెరి 2 పాయింట్లతో ఈక్వల్ గా ఉన్నారు. ఒకటేమో నాకు వచ్చింది. సో ద లాస్ట్ సాంగ్ వీఆర్ గోయింగ్ టు ప్లే. ద లాస్ట్ సాంగ్ కనుక ఎవరు చెప్తే వాళ్ళు విన్నర్ అవుతారు. లెట్స్ గెట్ రెడీ. ప్లే ద సాంగ్. సో డైరెక్టర్ ముందు బాగా చేశాడు, తర్వాత చూసుకుందాం. సో ఈ పాయింట్ కూడా నాకే వస్తుంది. ట్యాప్ చేసి కూడా చెప్పలేకపోయారు కాబట్టి ఈ మైనస్ పాయింట్ ఇక్కడికి వెళ్తుంది. అదే మీకు గెలిచినట్టే కదా సార్. డిక్లేర్ చేస్తా కదా. వాళ్ళు ట్యాప్ చేయకుండా కామ్ కొన్నారు, మీరు ట్యాప్ చేసి కూడా చెప్పలేదు కాబట్టి ఇట్ ఇస్ మైనస్ మార్క్ టు యూ. సో ద డైరెక్టర్స్ టీమ్ ఈజ్ ద లూజర్ అండ్ ఆకాష్ టీమ్ ఈజ్ ద విన్నర్. పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతది జత పోతది అది పోతది పోతస్తది. వెరీ గుడ్. ఇలా చాలా ఎంటర్టైనింగ్ గా మ్యూజిక్ రౌండ్ పూర్తి అయిపోయింది. పాటలు సరిగా గెస్ చేయలేకపోయినప్పటికీ డాన్స్ మూమెంట్స్ మాత్రం ఇద్దరు హీరోయిన్లు చాలా బాగా ఇచ్చారు. సో లెట్ us conclude the music round. The winners are the Akash team and the losers are the directors team. సర్కారు నౌకరీ సినిమాకి సంబంధించి మనం చేసినటువంటి ప్రమోషన్స్ ప్రభు విత్ కార్యక్రమంలో నెక్స్ట్ ఒక చక్కని పోజ్ ఒకటి స్క్రీన్ మీద ప్లే చేస్తాం. ఆ స్క్రీన్ మీద ప్లే చేసినప్పుడు అదే పోజ్ ఇక్కడ వచ్చి వీళ్ళు ఆ పోజ్ ని అలా పోజ్ ఇవ్వాలి. సో లెట్ us go for the further round. Pose to the photo. సో ఫస్ట్ లూజర్ టీం నుంచి పిలుద్దామా? ఏంటి సార్ ఎంత పెద్ద తప్పు సార్ మేము చేసింది. సో ఫస్ట్ ఛాన్స్ నేనే తీసుకుంటా అంటున్నారు డైరెక్టర్ గారు. సో డైరెక్టర్ శేఖర్ టీమ్ ఇస్ నౌ కమింగ్. పోజ్ ప్లీజ్. ఇది డైరెక్టర్ ది దానిలాగా ఎడగా ఉంది సార్. వీళ్ళు ఇలా పెట్టారు. ఈ పోజ్ కరెక్ట్ గా ఇచ్చారా లేదా అనేది మనం తర్వాత రివీల్ చేస్తాను. ఓకే నౌ యూ కెన్ గో. ఇప్పుడు ఇంకొక పోజ్ వస్తుంది. వెల్కమ్ బోత్ ఆకాష్ అండ్ భావన. yes ready. కరెక్ట్ గా పోజ్ చేశారా? లేదు ఫేర్ ని ఒకసారి చూడు. నెక్స్ట్ మరొక పోజు. ఆ పోజు వీళ్ళిద్దరు డైరెక్టర్ అండ్ హీరోయిన్ భావన. మంచిగా ఇవ్వండి సార్. నేను డైరెక్టర్ బాగుంది వేసుకుంటారు సార్. Come on, I say. ఈ రౌండ్ లో తను నిజంగా డైరెక్టర్ గారు హీరో లాగానే చేశారు. ఈ పోజ్ మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఎలా చేశారు? యాక్చువల్ గా వీళ్ళ సాంగ్స్ కి కొరియోగ్రఫీ నేనే చేసిన. సో అది ఏదో మనసు పెట్టుకున్నాను. Now let us go for the fourth pose. Akash and Bhavana. Let us play. ఆరాధ్య ఆరాధ్య నువ్వేలే నీ దేవి వద్దు ఆరాధ్య. What is your opinion on their pose? బాగుంది సార్. ఏం బాగలేదని చెప్తా. ఎందుకు సార్ నెక్స్ట్ మాదేదో వస్తుంది. ఎందుకు టార్చర్ పెడతాడు. మ్యూజిక్ రౌండ్ లో హీరో ఆకాష్ అండ్ భావన టీం విన్ అయింది, కానీ దీంట్లో మాత్రం ఇద్దరికి ఈక్వల్ గానే మార్కులు వచ్చినాయి. ఇద్దరు కూడా దే హావ్ పోజ్డ్ వెరీ వెల్ టు ద పోస్టర్స్. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళబోయే ముందు సర్కారు నౌకరీ సినిమా గురించినటువంటి మరిన్ని వివరాలు విశేషాలు తెలుసుకుందాం. హౌ డిడ్ యూ ఎంజాయ్ డూయింగ్ యువర్ క్యారెక్టర్? యా అండి, ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. మొత్తం సినిమా అంతా చాలా నేర్చుకోవడానికి వచ్చింది. ఎందుకంటే యాక్టర్స్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనుకుంటాం, కానీ ప్రతి ఒక్క సినిమా హిట్ అవ్వాలంటే చాలా డిపార్ట్మెంట్లు ఉండాలి. చాలా మంది కరెక్ట్ గా పనిచేస్తేనే ఒక సినిమా బాగా ఆడుతుంది.
నౌ కమింగ్ టు మధులత, ద జైంట్ పర్సనాలిటీ రాఘవేంద్రరావు గారి ముందు నిలబడ్డప్పుడు ఎలా అనిపించింది? సార్ చాలా ఫ్రెండ్లీ సార్. అసలు రాఘవేంద్రరావు గారు కూడా ఫస్ట్ డే నాకు చాలా భయం వేస్తుంది కలిసినప్పుడు. ఎలా ఫేస్ చేయాలి, ఏం మాట్లాడాలి అని ఉంటుంది కదా. సార్ తో ట్రావెల్ చేస్తుంటే సార్ చాలా ఫ్రెండ్లీ. సార్ కూడా మా ఏజ్ గ్రూపే. ఫస్ట్ హీరింగ్ లోనే మీకు ఇంత అప్లాజ్ ఇచ్చారు డైరెక్టర్ గారు, ఎలా ఫీల్ అయ్యారు? మార్నింగ్ 10 o'clock రమ్మన్నారు, నరేషన్ ఇమ్మన్నారు. ఎంతసేపు చెప్తూ అన్నారు. అది తెలియదు సార్. సరే డన్, నువ్వు ఎంతసేపు అని చెప్పు, రెడీ అన్న. ఆయన కళ్ళు మూసుకున్నాండి. ఆల్మోస్ట్ 4.5 hours నరేషన్ అయిందండి. సో ఇమ్మీడియట్ గా ఆయన ఒక 10 minutes అని బయటికి వెళ్ళారు. వెళ్ళి ఒక కవర్ అయితే పట్టుకొచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టాడు. ఇది చెక్కు, మనం ఈ సినిమా చేస్తున్నాము. చెక్ లో ఎంత ఉంది? నెక్స్ట్ రౌండ్ ప్లీజ్. ఇంటెలిజెంట్ ఫెలో. సో చాలా బాగుంది మీ జర్నీ, మీ అనుభవాలు చాలా బాగున్నాయి. ఈ రౌండ్ లో ప్రమోషన్స్ విత్ ప్రభు అనేటువంటి కార్యక్రమంలో నెక్స్ట్ రౌండ్ లో ఒకే ఒక్క సాంగ్ ప్లే చేస్తాం. పేతా సాంగ్ ఒకటి, ఇంకొకటి మామూలు జనరల్ సాంగ్ ఒకటి. ఈ రెండు సాంగ్స్ ఎవరికి డెడికేట్ చేస్తారు తెలుసుకుందాం. నా రిక్వెస్ట్ యూ టు ప్లే ద సాంగ్ ప్లీజ్. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. 100 పేర్లు వచ్చిండే. ఈ లవ్ సాంగ్ ని ఇఫ్ యూ వాంట్ టు డెడికేట్ టు సంబడి, టు హూమ్ డు యు లవ్ డెడికేట్? ప్రస్తుతాన్ని ప్రేమించడానికి ఎవరు లేదు సార్ ప్రస్తుతానికి. సో నా కాబోయే భార్యకి ఎవరు ఆవిడ? వెతుకుంటున్నాను సార్ ప్రస్తుతానికి. కాదు, మమ్మీకి ఛాన్స్ ఇస్తావా, నీకు నువ్వే ఛాన్స్ తీసుకుంటావా? అంటే మమ్మీకి ఛాన్స్ ఇచ్చినట్టయితే నేనేం చేయలేకపోయానని అర్థం. ఫియాన్సీ ఎవరో ఇంకా తెలియదు, అప్పుడే ఒక సాంగ్ డెడికేట్ చేసే స్థాయికి తన ప్రేమని అంకితం చేసినటువంటి ఆకాష్, కంగ్రాచులేషన్స్. ఏమా భావన, నువ్వెవరికి డెడికేట్ చేస్తావు? నాకు ఈ అవకాశం ఇచ్చిన రాఘవేంద్రరావు డెడికేట్. Now, whom do you dedicate the song? లవ్ స్టోరీ చేశాను కదా సార్, నా పార్ట్నర్ అబ్బాయి రాలేదు, శివ అని. Now the director sir, whom do you dedicate the song? మై గర్ల్ ఫ్రెండ్ అండి, Oh, your girlfriend ఎవరు? జ్యోతి. Your fiancé? మా వైఫ్ కూడా ఆమెనే. సాంగ్, లవ్ సాంగ్ డెడికేషన్ అనేటువంటిది చాలా చక్కగా, చాలా సరదాగా సాగింది. నౌ వీఆర్ గోయింగ్ టు ప్లే వన్ మోర్ సాంగ్, ఏ సాంగ్ విత్ సమ్ pathetic notes. ఆ సాంగ్ ఏంటో ప్లే చేయండి ప్లీజ్. నిన్నే నమ్మి చేశానే నేరం. ఈ సాంగ్ ఎవరికి డెడికేట్ చేస్తాను నువ్వైతే? టు దట్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఆకాష్ ఈ పాటని తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి హుషారు లేకుండా చేసింది. whom do you dedicate the song? పెద్ద మోసం జరిగింది సార్ నాకు, ఆయనకి డెడికేట్ చేస్తున్నాను. ఆయన పేరు గోపాల్. గోపాల్ మీన్స్ సర్కారు నౌకరీలో ఇలా కూడా మార్కెటింగ్ చేయొచ్చు. నా ఇప్పుడు డైరెక్టర్ గారు ఈ పేతా సాంగ్ ని ఎవరికి? సార్, ఈ శేఖర్. పేతా సాంగ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి ఇచ్చేయచ్చు సార్. Yes, ready. Now we are going to conclude the program Promotions with Prabhu. Now I request both of you to come here and to join me. సో మీకు మేము ఇంత హాట్ గా చాలా ఎంటర్టైనింగ్ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఐ వాంట్ టు గిఫ్ట్ యూ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ ఐస్బెర్గ్, ద ఫస్ట్ ఇండియాస్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్. ఈ కంపెనీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తారు. సో లెట్ us ఎంజాయ్. ప్రోగ్రామ్ మీరు కూడా ఎంజాయ్ చేసి అనుకుంటాం. నౌ వీఆర్ గోయింగ్ టు కంక్లూడ్ దిస్ ప్రోగ్రామ్. సార్ మీరు విన్నర్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. చేయాలి కదా. ద విన్నర్ ఈజ్ సర్కారు నౌకరీ. టీమ్ ఈజ్ ద విన్నర్. సో కంగ్రాచులేషన్స్. రేపు 1వ తారీఖున సినిమా రిలీజ్ కాబోతుంది. ఫస్ట్ టైం ప్రేక్షకుల ముందుకు వెళ్తున్నారు మీరు. ఆకాష్, ఫస్ట్ యూ స్టార్ట్ యువర్ అపీల్ టు ద ఆడియన్స్. సర్కార్ నౌకరీ వచ్చేస్తుందండి 1st Jan. ఫ్యామిలీస్ తో, మీ ఫ్రెండ్స్ తో ప్లీజ్ వెళ్ళి మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. సీ యు ఇన్ థియేటర్స్. సర్కార్ నౌకరీ మూవీ మీ ముందు రాబోతుంది. కొత్త సంవత్సరం, కొత్త ప్రయోగంతో రాఘవేంద్రరావు గారు రాబోతున్నారు. మా కొత్త టాలెంట్, కొత్త జంటల్ని ఆదరిస్తున్నారని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ గో అండ్ వాచ్ సర్కార్ నౌకరీ ఆన్ 1st Jan. సర్కార్ నౌకరీ ఈ January 1st కి థియేటర్ కి రాబోతుంది. మీరందరూ వచ్చి చూసి ఆదరిస్తారని ఆశిస్తూ మా ఈ సర్కార్ నౌకరీ టీమ్ కు ధన్యవాదాలు. సర్కార్ నౌకరీ సినిమాతో మేము అందరం మీ ముందుకు రాబోతున్నాం January 1st. అందరూ తప్పకుండా వెళ్ళి థియేటర్స్ లో చూడండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ ఆఫ్ సర్కార్ నౌకరీ.